నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది ఉషా. సో లెట్స్ వెల్కమ్ ఉషా. హాయ్ స్వీటీ. హలో ఉషా. బాగున్నావా అక్క? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు. ఎస్పెషల్లీ ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుందిరా. థ్యాంక్ యూ అక్క. అసలు అక్క ఎట్లా వేసావురా? మా అక్క వేశారు అక్క. మీ అక్క హైలీ టాలెంటెడ్. నేను కూడా ఎప్పుడైనా అక్క దగ్గర నేర్చుకుంటా. తప్పకుండా అక్క రండి. ఎస్ డన్. సో ఏం చేస్తుంటావు ఉషా? ఈ రోజు సమ్మర్ స్పెషల్ గా అది మ్యాంగో. కాదురా, నువ్వు లైఫ్ లో ఏం చేస్తుంటావు? నాకైతే యాక్టింగ్ చేయాలండి, ప్రస్తుతానికి అదే ట్రై చేస్తున్నాను. ఓకే. సో మరి ఎక్కడ నేను ట్రై చేసావా ఆడిషన్స్? 2-3 ట్రై చేసినా, కాకపోతే ఎక్కడ మనకి ఛాన్స్ రాలేదక్క. అంతే. ఓకే. ఆడిషన్ లో ఏం అడిగారు నిన్ను? ఆడిషన్ లో నవరసాలు చూపించమంటూ, యాక్టింగ్, ఏడ్చు, నవ్వు, కామెడీ చేయి అని అలాంటివన్నీ చెప్పారు. కొన్ని మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదు. నవరసాలు చూపించమన్నారా, నవరసాలు చేయమన్నారా? నవరసాలు చేయమని చెప్పారు. ఏదో ఒక రసం చూపించు. ఓకే, డైలాగ్ అన్నమాట. ఒక సినిమా డైలాగ్ చెప్తాను. ఏ రసంలో? టమాటా రసం. టమాటా దాంట్లో డైలాగ్ చెప్తుందంట. నేను ఎప్పుడు వినలేదు టమాటా రసంలో డైలాగ్. ఓకే. ఒక అమ్మాయి తలుచుకుంటే ఇంటికి ఇల్లాలో అవ్వగలదు. ఒక అమ్మాయి తలుచుకుంటే ఒక తల్లికి బిడ్డని ఇవ్వగలదు. తల్లికి బిడ్డని ఇచ్చేది తల్లికి బిడ్డ అవుతుంది. ఒక బిడ్డకి తల్లి అవ్వగలదు. సర్లే, ఈ టమాటా రసం మనకు సెట్ అవ్వట్లేదు కానీ ఇంకేమైనా రసం ట్రై చేయి. ఒక ఎమోషన్ చేస్తాను నేను. దెబ్బకి ఏడవాలి ఇప్పుడు. నేను స్టార్ట్ చేయి. ఎందుకు నన్ను మర్చిపోయావు? ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఇన్ని రోజులు నేను గుర్తు రాలేదా నీకు? చెప్పు చెప్పు రాజు, చెప్పు రాజు. ఫెంటాస్టిక్. ఏ చెప్పురా? రైట్ చెప్పు కావాలా, లెఫ్ట్ చెప్పు కావాలా? వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఏదో ఒకటి చెప్పు, కానీ 2 కావాలి. అంటే నా షూస్ ఎత్తుకెళ్దాం అనుకుంటున్నావు? కంపల్సరీగా పక్క ఎత్తుకెళ్తా, తీసుకో. సర్లే, ఈ సెంటిమెంటల్, ఎమోషనల్ ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఒక మంచి రొమాంటిక్ రసం చూపించు. హాయ్ బావా, ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఇలారా, చాయ్ తాగుదామా? చాయ్ తాగుతారా మీరు ఇద్దరు కలిసి? ఇంకేం తాగరా? ప్రస్తుతానికి చాయ్ ఒకటి చాలండి. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పిల్లకి. దగ్గర డబ్బులు లేవా? లేవు, అందుకే నేనే ఇప్పిస్తానని చెప్తున్నాను. ఏమి ఇప్పిస్తా అంటున్నావు? చాయ్ ఇప్పిస్తాను, నేను బిల్ పే చేస్తాను. ఫోన్లే, నీ ప్రేమ బిల్లు రకంగా చూపెడుతున్నావు. థ్యాంక్స్. ఓకే సర్లే, మనం ఈ రసాలన్నీ వదిలేసి హాయిగా రసం కాకుండా ఇంకేమైనా కుక్ చేసుకుందాం. ఓకే అక్క. ఓకే. మరి నీకు వంట వచ్చా? వచ్చాక. మరీ ఎక్కువ రాదు, కొంచెం తక్కువ చేస్తుంటాం. మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు అంటే అలా మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాను, చేస్తూ. వంట వెళ్ళిపోద్దా, నేను వెళ్ళిపోతాను? మీరుంటాను. ఫోన్ బతికిచ్చింది తల్లి. ఓకే. సో జనరల్ గా నువ్వు ఇంట్లో ఎట్లాంటి ఫుడ్స్ చేస్తావు? స్వీట్స్ లాంటివి చేస్తాను. రసగుల్లా లాంటిది, సేమియా పాయసం అలాంటివి చేస్తూ ఉంటాను. ఓ సూపర్. సో స్వీట్స్ చేస్తే ఏదైనా చేయగలరు కాబట్టి వాళ్ళ కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? సమ్మర్ స్పెషల్ గా మ్యాంగో పన్నీర్ డిజర్ట్. సో ఎస్, మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ మ్యాంగో పన్నీర్ డెజర్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మ్యాంగో పన్నీర్ డెజర్ట్ కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు, తురిమిన పన్నీర్, ఫ్రెష్ క్రీమ్, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పెరుగు, ఫ్రూట్ జెల్లీ. మ్యాంగో పన్నీర్ డెజర్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ మనకు బౌల్ తీసుకుందాం. ఫస్ట్ ఒక స్పూన్ క్రీమ్ వేసేసుకుందాం మనం బౌల్లో. ఆ తర్వాత పెరుగు, తర్వాత మిక్స్ చేసేసుకుందాం మనం ఈ రెండింటిని. తర్వాత పంచదార పౌడర్ వేసేసుకుందాం, మొత్తం వేసేసుకుందాం. ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం బాగా. పన్నీర్ వేసేసుకుందాం, తురిమి స్మాష్ చేసింది. ఇన్ని మిక్సీలు చేస్తున్నావు, ఎట్లుంటుందో. ఆ తర్వాత మనం మ్యాంగో కట్ చేసి దానిపైన తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసి
ముంచినవి ఇందులో వేసేసుకున్నవి కూడా యా మొత్తం వేసేసుకుంటాం. సో నువ్వేం చదువుతున్నావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివిన, ఆ తర్వాత ఇక ఆపేసిన కొన్ని ఇష్యూస్ వల్ల. అంతే. ఓకే. మిస్ అవ్వవా కాలేజ్కి వెళ్ళాలి ఇలా కాలేజ్ లైఫ్ చూసినప్పుడల్లా కాలేజ్ వాళ్ళు చూసినప్పుడల్లా మళ్ళీ వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది. వెళ్ళే వరకు వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. అయినా ఇంటర్ సెకండ్ ఇయర్కి గ్రేట్ జాబ్స్ ట్రై చేయొచ్చు. చేస్తాను. సో అవి ట్రై చేస్తూ ఇక్కడ నేను యాక్టింగ్ ఇది కూడా యాక్టింగ్ కూడా ఎక్కువ యాక్టింగ్, ఎందుకంటే ఇది మమ్మీ డాడీకి వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళ కోరిక టీవీలో చూడాలి సీరియల్స్ అట్లా ప్రోగ్రామ్స్లో, కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ వాచ్మెన్ లాగా ఉంటాడు. ఓకే. మమ్మీ ఇంకా స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పిల్లలకి లంచ్ అలాంటివి పెడుతుంది, చిన్న స్కూల్, ప్రైమరీ స్కూల్. నైస్. ఎనీవేస్ అది మిక్స్ అయిపోయింది కదా? అయిపోయింది. మరి తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. అయిపోయింది. అయిపోయింది. ఈ తర్వాత ఇవి వేసేసుకుందాం. ఏంటి బాదం జీడిపప్పు చిన్న చిన్నగా చేసుకుని, తర్వాత చెరీస్. ఓకే, ఇవన్నీ గార్నిషింగ్ కి కదా? ఇవి గార్నిష్ చేద్దాం. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పు? 2 cups తీసుకుందాం, అందులో మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు. అంతేనా? అంతే. సో నేను వెళ్ళి సర్వింగ్ బౌల్స్ తెచ్చేస్తా. Here you go. ఈ రెండిట్లో మనం ఫిల్అప్ చేసేసుకుందాం. తర్వాత మనం పైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. తర్వాత ఫ్రూట్ జెల్లీ పెట్టేసుకుందాం. ఎస్. డన్ అయిపోయింది. మ్యాంగో పన్నీర్ డిజర్ట్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు స్వీటీ. ఎస్. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది. కానీ ఇప్పుడు నాకు అంత పేషెన్స్ లేదు. నువ్వు చేసిన రెసిపీ ఎప్పుడెప్పుడు తిందామా అని తప్పకుండా. మరి లేట్ చేయకుండా మ్యాంగో పన్నీర్ డెజర్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మ్యాంగో పన్నీర్ డెజర్ట్ కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు, తురిమిన పన్నీర్, ఫ్రెష్ క్రీమ్, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పెరుగు, ఫ్రూట్ జెల్లీ. మ్యాంగో పన్నీర్ డెజర్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఫ్రెష్ క్రీమ్, పెరుగు, పంచదార పొడి, తురిమిన పన్నీర్, మామిడి పండు ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా మనం కలుపుకున్న మామిడి పండు మిశ్రమం, దానిపై డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫ్రూట్ జెల్లీతో గార్నిష్ చేసుకుంటే సీజనల్ రెసిపీ మ్యాంగో పన్నీర్ డెజర్ట్ రెడీ. మ్యాంగో పన్నీర్ డెజర్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం ఫాస్ట్. ఓకే, ఇదిగో. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఎలా ఉంది స్వీటీ? అలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. సూపర్ డెలిషియస్గా ఉంది. నువ్వు ట్రై చేయి. సూపర్ యమ్మీగా ఉంది. అంటే మ్యాంగో అండ్ క్రీమ్ కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఎప్పుడు. సో దాంతో ఇలా పన్నీర్ మిక్స్ చేసేసరికి అద్భుతంగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ డెజర్ట్ని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నీ ఫ్యూచర్. థ్యాంక్ యూ. చూసారు కదా ఉషా చేసిన మ్యాంగో పన్నీర్ డెజర్ట్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సీజనల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.